అందరికీ నమస్కారం. మనమందరం మన భవిష్యత్తు మనం కోరుకున్న విధంగా ఉండాలని కలలు కంటుంటాం. ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఊహల్లో ఉంటాం. ఏదో ఒక రోజు మనం అనుకున్న విధంగా మన జీవితం ఉండకపోదా అని ఆశిస్తూ ఉంటాం. అయితే ఇలా ఆశించడం అనేది ఏదో ఓ రోజు మనం కోరుకున్న విధంగా మన జీవితం ఉంటుంది అని ఒక ఆలోచనని చాలామంది విశ్వాసమనో, నమ్మకమనో అనుకుంటున్నారు. అయితే మనం దీన్ని గమనించాలి. ఎవరైతే ఏదో ఒక రోజు నేను అనుకున్న విధంగా జరుగుతుంది. ఈ కష్టాలన్నీ పోతాయి. సో, మంచి రోజొస్తుంది అనే ఆలోచనతో లేదా ఆశతో ఉంటారో వాళ్ళందరూ గూడా జీవితాన్ని తప్పించుకుంటున్నట్టే. ఈ క్షణంలో ఏదైతే ఉందో దాన్ని ఉన్నదున్నట్టుగా గమనిస్తూ, గ్రహిస్తూ, అర్థం చేసుకోగలిగితే ఈ క్షణంలోనే మనం అన్ని రకాల సమస్యలకెళ్ళి బయటపడొచ్చు. కానీ ఈ క్షణంలో ఏదైతే ఉందో, మన లోపల ఏదైతే ఉందో, మన అంతరంగంలో ఏదైతే జరుగుతుందో అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది కానీ, ఈ పైపైన ఏదో ఆలోచనలు, ఊహలు ఇవేవి పనిచేయవు. చూడండి. మీ లోపలికి చూడండి. మీలో ఈ క్షణంలో ఏం జరుగుతుంది? కొన్ని ఆలోచనలతో ఉన్నారు. కొన్ని భావాలతో ఉన్నారు. లేదా బాధతో ఉన్నారా? భయంతో ఉన్నారో? దేన్ని గూడా రైట్ అనో, రాంగ్ అనో, మంచనో, చెడనో, పాజిటివ్ అనో, నెగెటివ్ అనో అనకండి. ఈ క్షణంలో నాలో ఏం జరుగుతుంది? లేదా నేనేం చేస్తున్నాను? అని ఏ క్షణానికి ఆ క్షణం మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండడం అనేది, మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఉండడం అనేది అన్నిటికంటే చాలా ముఖ్యం. లేకపోతే ఈ గమనించడం లేదా ఈ గ్రహించడం అనేది తెలియకపోతే ఎప్పటికీ మీ జీవితం మీ అధీనంలోకి రాదు. కేవలం ఏదో ఒక రోజు వస్తుందనే ఒక ఆలోచనలో, ఊహల్లో ఉంటాం. అయితే రోజులు గడిచిన తర్వాత మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఎలాగో జరగదు. మళ్ళీ 6 నెల్లో, సంవత్సరమో, 2 ఏళ్ళో, 3 ఏళ్ళో గడిచిన తర్వాత మళ్ళీ ఫ్రస్ట్రేషన్ ఒస్తది. చిరాకొస్తది. అయితే ఆ చిరాకు ఇప్పుడు గూడా ఉంది. కాకపోతే మీకు ఏదో ఒక రోజు అన్న ఆలోచన ఈరోజు ఇక్కడున్న ఈ చిరాకుని, ఈ ఫ్రస్ట్రేషన్‌ని తెలియనీయకుండా చేస్తుంది. అదే అజ్ఞానం. భగవద్గీతలో చెప్తారు గదా! ఆహ్, దుమ్ము చేత అద్దం కప్పబడినట్టుగా ఈ ఆలోచనలు అనే దుమ్ము చేత మీ అంతరంగంలో ఉన్న నిజం కప్పబడి సో, మీ లోపలికి చూస్తూ మీలో ఏం జరుగుతుంది అనే గమనింపు అన్నిటికంటే చాలా ముఖ్యం. అయితే మీ మనసుందే అది గమనించనివ్వదు. అదెప్పుడు ఊహల్లో తేలియాడడం, ఆశలతో ఉండడం, కోరికలతో ఉండడం, అలవాటైన మనసు ఇగో ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మీలో ఏముందో గమనించనియదు. సో, అలాంటి మనసు కోసమే కొన్ని సాధనలు, కొన్ని ప్రాక్టీసెస్ అనేటివి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలామంది కొన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీసెస్ అన్నీ గూడా మీరు భవిష్యత్తులో మీరు కోరుకున్నది పొందడం కోసం గాదు. మీ మనసు నెమ్మదించి ఈ క్షణంలో ఒక మీ అంతరంగంలో ఉన్న ఆ సత్యాన్ని గ్రహించడం కోసం. తద్వారా సమస్యలన్నీ మాయమైతాయి. మీరు ఏ ప్రాక్టీస్ చేస్తున్నా సరే, ఆ ప్రాక్టీస్ మూలాన మీరనుకున్నది పొందరు. మీరనుకున్నది పొందడానికి అడ్డుగా ఉన్న విషయాలన్నీ తొలగిపోతాయి. అది ఏ ప్రాక్టీస్ అయినా పర్లేదు. మీ స్వభావానికి, మీరున్న నేచర్‌కి, మీకున్న మానసిక స్థితి గావచ్చు, చుట్టూ పరిస్థితులకు తగ్గట్టుగా టెక్నిక్స్ మారుతా ఉంటాయి. టెక్నిక్స్ మీద ఆధారపడకండి. ఏ టెక్నిక్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాడీ పరంగా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి.
అండ్ మానసికంగా కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి. ఈ అఫర్మేషన్‌లో గూడా ఉన్న సత్యాన్ని గ్రహించడం కోసం ఏదైతే ఉందో, మీ లోపల ఉన్న ఏదైతే ఉందో దాన్ని గ్రహించేలా చేయడం కోసం కొన్ని ఉంటాయి. లేదా భవిష్యత్తులో మీరు దేన్నన్నా పొందడం కోసం, సృష్టించడం కోసం కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి. అయితే ఈ అఫర్మేషన్ మూలాన మీరు కోరుకున్నది పొందరు. ఆ అఫర్మేషన్ మూలాన మీరు ఈ క్షణంలో అది ఉంది అన్న అనుభూతిని పొందుతా ఉంటారు. ఈ క్షణంలో మీరు ఎలాంటి అనుభూతితో ఉంటారో అది మీ భవిష్యత్తులో సృష్టించబడుతది. చూడండి, అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది కోరుకోవడం కాదు. మీరేం చేస్తున్నారని కాదు. ఈ క్షణంలో మీ లోపల ఏం జరుగుతుందో అన్న అవగాహన అన్నిటికంటే అత్యంత ముఖ్యం. ఆ అవగాహన, ఆ స్పృహ కోసమే ప్రాక్టీసెస్ తప్పితే మీరేదో పొందడం కోసం కాదు. ఉన్న సత్యాన్ని, ఉన్న జీవితాన్ని ఉన్నదున్నట్టు గ్రహించనీయకుండా చేస్తున్నటువంటి అడ్డంకులని తొలగించడం కోసమే ప్రాక్టీసెస్ అనండి, సాధనలండి, టెక్నిక్స్ అనండి. చూస్తుండండి. గంటకి ఒక్కసారైనా ఒక్క నిమిషం నాలో ఏం జరుగుతుంది? అసలు నేనేం చేస్తున్నా? అని ప్రశ్నిస్తూ ఉండండి. ఈ ప్రశ్న అనేది మిమ్మల్ని మరింత లోతుల్లోకి తీసుకెళ్తుంది. మొదట్లో బాగా ఆలోచనలు, కోరికలతో ఉన్న మనసు ఇలా ప్రశ్నించనివ్వదు, గమనించనివ్వదు. దానికి కొంత ఓదార్పు అవసరం. సో, అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక పద్ధతి నచ్చితే, ఆ పద్ధతిని అఫర్మేషన్‌లో కొద్ది రోజులు చేస్తూ ఉండండి. కానీ ఆ చేయడం వలన మీరు భవిష్యత్తులో ఏదో పొందుతారని ఆశించి మాత్రం చేయకండి. అలా ఆశించి చేస్తే మాత్రం మీరు మరింత ఇబ్బందికి గురైతారు. సో, మన జీవితం అనేది అప్పుడెప్పుడో భవిష్యత్తులో లేదు. ఈ క్షణంలో ఇప్పుడే ఉంది. థాంక్ యూ.